హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సునీత కిచెన్స్. ఈరోజు మీరు చూపించబోతున్న రెసిపీ వచ్చేసి గోంగూర బోటి కర్రీ అండి. ఈ కాంబినేషన్లో కర్రీ వండుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి. చాలామందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం నేను క్లియర్గా చూపిస్తానండి ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది. ముందుగా బోటీని తీసుకొని శుభ్రంగా కడిగి ఇలాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. హాట్ వాటర్లో మినిమం ఒక 2 నుంచి 3 సార్లు అయినా శుభ్రంగా కడుక్కోండి ఈ బోటీని. ఇప్పుడు మనం ఈ బోటీని ఉడికించాలి. అందుకోసమే నేను ప్రెషర్ కుక్కర్ తీసుకొని ఇందులోకి బోటీని వేసాను. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, సాల్ట్ వచ్చేసి 1 టీ స్పూన్ పైన వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకొని 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. ఈ బోటీ మునిగేంత వరకు వాటర్ని వేసుకొని 3 నుంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. బోటీ చక్కగా ఉడికిపోతుంది. హై ఫ్లేమ్లో ఉడికించొద్దండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఈవెన్గా ఉడుకుతుంది బోటీ అనేది. కంపల్సరీగా బోటీని కడుక్కునేటప్పుడు వేడి నీటితో బాగా కడగండి, శుభ్రమైపోతుంది బాగా. ఇలాగా 3-4 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మూత తెరిచి చూద్దాము. బోటీ ఇలా ఉడికిందండి. దీన్ని ఇప్పుడు మనం వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు కర్రీ ప్రిపరేషన్ చూద్దామండి. స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 2 గుప్పెళ్ళ గోంగూరను వేసుకోవాలి. ఈ గోంగూరను శుభ్రంగా కడిగి వేసుకోండి, కాడలు ఏమీ లేకుండా. అలాగే ఇందులోకి 1/4 కప్పు వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని కుక్ చేసుకుందాము. ఈ గోంగూర అంతా కూడా బాగా మెత్తగా ఉడకాలండి, బాగా మ్యాష్ అయిపోవాలన్నమాట. కాబట్టి ఒక 3-4 నిమిషాల పాటు ఇలానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. చాలా త్వరగానే ఉడికిపోతుంది గోంగూర. మధ్య మధ్యలో చెక్ చేసుకోండి, ప్యాన్కి అతుక్కోకుండా ఉడకాలన్నమాట. ఇలాగా ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము. గోంగూర బాగా ఉడికిపోయిందండి, చూడండి మెత్తగా అయిపోయింది. ఇలాగ వచ్చినప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని మనం ఒక ప్లేట్లోకి తీసి చల్లారనిద్దాము. మొత్తం కూడా ప్లేట్లోకి తీసిన తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 నుంచి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసి మీడియం ఫ్లేమ్లో వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయను మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలండి. మరీ సన్నగా కట్ చేయాల్సిన అవసరం లేదు, ఇలా కట్ చేసి వేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులోకి స్లైస్గా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఒక 3-4 పచ్చిమిర్చిని కూడా వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనము కంటిన్యూస్గా కలుపుకుంటూ వేయించుకుందాము. బాగా దోరగా వేగాలండి ఉల్లిపాయ ముక్కలు అనేవి. 2 నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకుందాము మరొక నిమిషం పాటు. నేను తీసుకున్న బోటి సుమారుగా ఒక 300 గ్రాముల వరకు ఉందండి. దానికి తగ్గట్టుగానే మిగతా ఇంగ్రీడియంట్స్ని కూడా నేను వేస్తున్నాను, కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిన తర్వాత ఇందులోకి చిటికెడు పసుపు వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఉడికించేటప్పుడు వేసాం కదా బోటి ఉడికేటప్పుడు, కాబట్టి ఇంకొంచెం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి. బోటి ఉడికించేటప్పుడు సాల్ట్ ఎక్కువగా వేసాం కదండి, అందుకే ఇక్కడ కొంచెం తక్కువగా వేస్తున్నాను. అలాగే ఇందులోకి ఉడికించి పెట్టుకున్న బోటిని కూడా వేసేసుకుందాము. ఇప్పుడు బాగా కలుపుకోవాలన్నమాట, ఈ బోటి అంతా కూడా ఆయిల్లో కలిసే విధంగా. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఒక పెద్ద సైజు టమాటాను కూడా వేసుకోవాలండి. 1 టమాటా అయితే సరిపోతుందన్నమాట. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. ఈ టమాటా బోటి ముక్కలు కూడా బాగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మసాలా పౌడర్స్ని వేసుకోవాలి. ముందుగా 1 టేబుల్ స్పూన్ కారం వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా పౌడర్ని కూడా వేసుకోవాలండి. ఇందులో మసాలాలు కూడా ఎక్కువ ఏం పట్టవు, ఇవే అన్నమాట. వీటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. 1 నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది. ఇలాగా 1 నిమిషం పాటు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలండి. ఈ బోటి మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకోండి. కొంచెం గ్రేవీ టైప్లో రావాలి కాబట్టి ఈ వాటర్ వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 5 నుంచి 6 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టేసుకొని కుక్ చేసుకోండి. ఈ టమాటా ముక్కలు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బోటీకి అనేవి బాగా పడతాయి. 5-6 నిమిషాల పాటు ఇలాగా మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత చూద్దాము. చూడండి ఇలాగా ఉందన్నమాట. ఇందులోకి ఇప్పుడు ఉడికించి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకుందాము. ఇలాగా బాగా కలుపుకున్న తర్వాత మరొక 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే కర్రీ రెడీ అయిపోతుందండి. ఆల్రెడీ మనం బోటిని కూడా ఉడికించాము, గోంగూరను కూడా ముందుగానే ఉడికించాం కాబట్టి ఎక్కువ టైం ఏం పట్టదు. ఈ గోంగూర అనేది బోటికి బాగా పట్టే విధంగా 3-4 నిమిషాల పాటు కుక్ చేసుకుందాము. మధ్య మధ్యలో ఒకసారి కలయబెట్టుకోండి, ఎందుకంటే గోంగూర కాబట్టి అడుగంటుతుందండి కొంచెం, కాబట్టి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి ఒకసారి కలయబెట్టుకుంటూ.
3-4 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత చూద్దాము కర్రీ అనేది ఎలా ప్రిపేర్ అయిందనేది. కర్రీ అనేది చాలా వరకు దగ్గర పడిపోయిందండి. ఇందులోకి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న కొంచెం కొత్తిమీరని పైన చల్లుకొని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము. అంతేనండి, గోంగూర బొట్టి కర్రీ రెడీ అయిపోయింది. వేడిగా ఈ కర్రీని మనం చపాతీలోకి, రైస్లోకి, రోటీస్లోకి దేంట్లోకైనా సర్వ్ చేసేసుకోవచ్చు అనమాట. టేస్ట్ అయితే చాలా యమ్మీగా ఉంటుందండి. కంపల్సరీగా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా సింపుల్గా కూడా చేసుకోవచ్చు అనమాట. పలావ్ అలాగే బిర్యానీలు చేసుకున్నప్పుడు ఇలాగ కాంబినేషన్గా గోంగూర బోటి కర్రీని చేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఖచ్చితంగా ట్రై చేయండి. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.